నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీది మాఫియా అయితే మాది ముష్టియా అంటారు ఓ సినిమాలో బిచ్చుగాళ్ళు. మనం రోడ్లపై యాచకులు అడుక్కోవడం చూస్తూ ఉంటాం. అయితే అందరూ అభాగ్యులే అనుకుంటే పొరపాటే. బిచ్చగాళ్లను వాడుకుని కొందరు బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇదే వ్యవహారం బయటపడింది. వేలు లక్షల్లో కాదు, ఏకంగా కోట్లలో సంపాదిస్తున్నారు. అసలు ఈ దందా కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో బిచ్చగాళ్లతో బిజినెస్ దందా జరుగుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 2 కోట్ల పైనే ఈ బిజినెస్ సాగుతోంది. అయితే ఈ డబ్బంతా రోడ్లపై యాచిస్తున్న వారి జేబుల్లోకి వెళ్లడం లేదు. వారిని పనిలో పెట్టుకున్న బెగ్గింగ్ మాఫియా సొంతమవుతుంది. నగరంలోని సిగ్నల్ పాయింట్లు, టెంపుల్స్, ఇలా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను అడ్డాగా చేసుకుని భిక్షాటన చేయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పసిపిల్లలు, మహిళలతో అడుక్కునేలా చేస్తున్నారు. వారికి టార్గెట్లు పెట్టడంతో పాటు టార్గెట్ రీచ్ కాకుంటే దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లలు, మహిళలతో వ్యాపారం చేస్తున్న మాఫియాకు గంజాయి, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నట్టు తెలిసిందే. నగరంలో 14,000 మంది యాచకులు ఉన్నట్లు తెలిసిందే. అయితే పోలీస్ ఆపరేషన్ లో భాగంగా గురువారం బెగ్గింగ్ మాఫియాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెగ్గింగ్ నిర్వాహకుడు అనిల్ వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో వారితో బెగ్గింగ్ చేయిస్తున్నాడు. యాచకులందరి నుంచి రోజుకు 4,500 నుంచి 6,000 వరకు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కో బిచ్చగాడికి రోజుకు 200 కూలీగా ఇచ్చి బెగ్గింగ్ చేయిస్తున్నాడు అనిల్. సిగ్నల్స్ వద్ద భిక్షాటనతో ఇబ్బందులకు గురైన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ బెగ్గింగ్ రాకెట్ ను ఛేదించారు. వీరితో భిక్షాటన చేయిస్తున్న బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్ కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూ హోమ్ కు తరలించారు. మరికొద్ది రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.